షేర్వాల్ టెక్నాలజీస్తో హౌస్ కడుతున్నారండి, కొత్త టెక్నాలజీ అనమాట. సో అనంతపురంలో 2 years బ్యాక్ తీసాం వీడియో, 11 lakhs అనమాట. ఓకే, 11 లక్షలు వెళ్ళిపోయిందండి వ్యూస్ అది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అనంతపురంలో కాకుండా, రాయలసీమే కాకుండా బెంగళూరు, రాయచోట్లో అయితే వర్క్ జరుగుతుందండి. కడప పక్కన రాయచోట్లు అనమాట. సో రాయచోటనే 3 houses కడుతున్నారండి. ఒక హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓనర్ గారు రివ్యూ తెలుసుకుందాం, ఎలా ఏంటి మొత్తం అంతా అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే అండి, చూడండి. నమస్తే అండి. షేర్వాల్ టెక్నాలజీ గురించి ఈరోజు ఫీడ్బ్యాక్ కోసం వచ్చాము. 2 years బ్యాక్ సార్ కన్స్ట్రక్షన్ చేశాను బిల్డింగ్ని రాయచోటిలో, కడప దగ్గర. చాలామంది అడిగినా నేను చాలామందికి ఈ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను, అందుబాటులో రాలేకపోయాను. సార్ ఇంట్రెస్ట్ వలన, సార్ పట్టుదల వలన నేను వచ్చి 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2 years అయిపోయిన తర్వాత మేము మినిమం 30-40 హౌసెస్ కూడా ఇప్పటి వరకు బెంగళూరులోన ఒక విల్లాస్ చేసాము, గ్రూప్ హౌస్ చేసాము. వెంచర్స్లు ఎక్కడున్నా కూడా మేము వెంచర్స్ని కూడా 2-3 వెంచర్స్ కూడా మూమెంట్లో జరుగుతుంది వర్క్. మారుతి కన్స్ట్రక్షన్ అప్డేట్ ఎలా వస్తుంది అనేది ఓ ఫీడ్బ్యాక్ కోసం ఈరోజు వచ్చాము. మేము ఎంత పెద్ద సంస్థ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా వస్తుంది. ఏ క్వాలిటీలో వస్తున్నాం, అప్డేట్ ఎలా వస్తున్నాం అనేది కూడా మీకు సార్ ద్వారా కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు అందజేస్తాం. ఇప్పుడు సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఈ షేర్వాల్ టెక్నాలజీ గురించి నేను ఎప్పుడైతే ఇల్లు కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నానో అప్పుడు దాదాపుగా మార్కెట్లో ఉన్నటువంటి బిల్డర్స్ని ఒక 4-5 కలిశాను. తర్వాత మామూలు పద్ధతిలో కట్టుకున్నటువంటి ఓనర్స్ని ఒక 4-5 మాట్లాడాను. వాళ్ళు ఎవరు కూడా అంత సాటిస్ఫై అనిపించలేదు నాకు. ప్లస్ దానికి తోడు ఈ నెట్లో నేను సర్చ్ చేయడంతో నాకు యూట్యూబ్లో ఈయన దొరికారు, మారుతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. అప్పుడు నేను విచారిస్తే దాని గురించి బెంగళూరు నుంచి ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత కన్సల్ట్ అవ్వడం జరిగింది. నేను ఈ షేర్వాల్ టెక్నాలజీనే అప్రోచ్ అయ్యి ఫిక్స్ అయిపోయాను అనమాట కట్టాలని చెప్పేసి. తర్వాత ఈ శివకుమార్ గారు నాకు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ షేర్వాల్ టెక్నాలజీలో ఏంటంటే మామూలు పద్ధతికి దీనికి తేడా. జనరల్గా అందరికీ షేర్వాల్ టెక్నాలజీలో అంటే కాంక్రీట్ అంటే హీట్ ఏమో అనేటువంటి ఒక అపోహ ఉంది. ఆ అపోహ అంతా చాలా అబద్ధం అండి. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మా ఇంట్లో 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 2 summers గడిచిపోయాయి మా ఇంట్లో కూడా. ఈ హీట్ తగ్గించడానికి కోసం ఈ షేర్వాల్ టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే బయట వైపున బబ్లింగ్ పెయింట్, స్ట్రక్చరు, తర్వాత లోపల వైపున జనరల్గా వర్క్ వేస్తారు కదా, అలాంటివన్నీ వేయడం వల్ల తర్వాత ఈ పెయింటింగ్స్ కూడా మనకి అసలు ఏమాత్రం వేడి అనేటువంటి ఫీలింగ్ అయితే లేదు. తర్వాత ఈ స్ట్రక్చర్ గురించి కనుక తీసుకున్నట్లయితే ఈ మొనోలిథిక్ అనమాట. మొనోలిథిక్ అంటే బేస్మెంట్ నుంచి ఈ లింటర్ లెవెల్ కానీ, రూఫ్ కానీ, వాల్స్ కానీ, పిల్లర్స్ కానీ అన్నీ కూడా ఒకటేసారి కాంక్రీట్ నింపడం వల్ల ఏమవుతుంది అంటే బాండింగ్ అనేది బాగా ఉంది. తర్వాత మనం ఎవరు చూసుకున్నా కూడా బాండింగ్ అంతా ఒకటేసారి వేయడం వల్ల బాండింగ్ బాగా చాలా చక్కగా ఉంటుంది. పోతే ఈ బిల్డింగ్ లైఫ్ కూడా ఈ విధంగా షేర్వాల్ టెక్నాలజీలో చేయడం వల్ల దాదాపుగా మామూలుగా కట్టుకున్నటువంటి బిల్డింగ్ కంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్కువగానే ఉంటుంది. ఇంకా దీంట్లోనే వీళ్ళు కూలింగ్ సిస్టాన్ని ఇప్పుడు ఇంకా నాకు అవకాశం రాలేదు, కానీ వీళ్ళు ఇప్పుడు జియో పాలిమర్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడే ఈ మధ్యనే మా బంధువులకు కూడా రాయచోటి ఇంకో ఫ్రెండ్ ఇంట్లో నాతో పాటు కట్టించడం జరుగుతుంది. వాటిల్లో కూలింగ్ సిస్టమ్ కోసం జియో పాలిమర్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేసి కూలింగ్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని వాడబోతున్నాను. ఇంకా పోతే దాన్ని కూడా చూడాలి ఎక్స్పెరిమెంటల్గా ఎలా ఉంటుందో. నేనైతే ఈ షేర్వాల్ టెక్నాలజీలో చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ బిల్డింగ్స్కి, నార్మల్ బిల్డింగ్స్కి దీనికి తేడా ఏంటంటే క్రాక్స్ రావు, తర్వాత సీపేజ్ వాటర్ లీకేజ్ అంతా అట్లాంటివన్నీ ఏ సమస్యలు ఉండవు అన్నమాట దీంట్లో. అందువల్లనే నేను ఈ షేర్వాల్ టెక్నాలజీకి అప్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొదట్లో అందరూ అలా కాకుండా అందరిలాగా ఇంకోటి ఏదో కొత్తగా చేస్తున్నారు అన్నట్లు అన్నారు, కానీ నేను దీనికే ఫిక్స్ అయ్యి చేసుకున్న దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. బాగుంది, చాలా థ్యాంక్స్ అండి మారుతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి. అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, మీకు ఏ డౌట్స్ ఉంటే దీంట్లో నేను నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీ ఇస్తున్నాను. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మోడిఫికేషన్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చాలా ఈజీ మెథడ్ దీంట్లో.
ఎలా అనేది నేను తర్వాత వీడియోస్లో కూడా చెప్తాను. ప్రతి ఒక్కటి దీనికి అడ్వాంటేజే తప్ప డిఅడ్వాంటేజ్ ఏమాత్రం లేదు సార్. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను వర్క్ చేపిస్తూ మారుతి కన్స్ట్రక్షన్ వాళ్ళ టీంతో మేమంతా చూస్తున్నాం కాబట్టి పక్కా చెప్తున్నాం సార్. ఆల్రెడీ బెంగళూరులో 24 హౌసెస్ మొత్తం డూప్లెక్స్ హౌసెస్ కొట్టాము, ఇంకొకసారి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా కొట్టాము. అన్నీ ఇప్పుడు నెక్స్ట్ బ్రాంచెస్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వీడియోస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇన్ని రోజులు మేము వీడియోస్ రిలీజ్ చేయాలని చాలామంది వెయిట్ చేశారు. అందరికీ నేను మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇంత సపోర్ట్ చేసి మా సంస్థని ఇంత ముందుకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందువలన మేము అందరికీ ఇప్పుడు అందుబాటులో రావాలనుకుంటున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం. అందరికీ బుకింగ్ స్టార్ట్ చేసి అందరికీ ఇంకా బెస్ట్ క్వాలిటీని తీసుకొస్తానని నేను పక్కాగా భరోసాగా చెప్తూ థ్యాంక్ యూ సార్.